నాలుకను చూసి హెల్త్ గురించి చెప్పేయచ్చా? ఎస్. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుక చూపెట్టమని అడుగుతారు. అప్పుడు అర్థమయ్యేది కాదనమాట నాకు కూడా, ఎలా నాలుకను చూసి ఎలా కనిపెట్టేస్తారు అని. ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన నాలుక రంగు దానిపై ఉండే పూతను బట్టి ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి అంచనా వేయచ్చు అంటున్నారు అమెరికాకు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఒకరు. అయితే మన నాలుక లేత గులాబీ రంగులో ఉంది అంటే అది నార్మల్, అంటే మనకు మంచి సమతుల్యత ఉంది, నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంది, ఆరోగ్యంగా ఉన్నాము అని సంకేతం అన్నమాట. అలా కాకుండా తెల్లటి నాలుక లేదంటే నాలుకపై తెల్ల పొర ఉంది అంటే అది బలహీనత, పోషకాహార లోపం, జీర్ణక్రియ లోపానికి ఇండికేషన్ అనమాట. అలా కాకుండా నాలుకపై పసుపు పొర ఉంది అంటే అది డైజెషన్లో ఇబ్బంది, పేగు ఇన్ఫ్లమేషన్, కాలేయ సమస్య, అలాగే బాడీలో ఓవర్ హీట్, అధిక వేడి ఉందని సంకేతం అనమాట. అలాగే నీలం ఆర్ ఊదా అంటే బ్లూ ఆర్ వైలెట్ షేడ్ ఉంది నాలిక మీద కానీ, నాలిక రంగు కానీ, ఒక పొర కానీ ఉంది ఆ కలర్లో అంటే మీకు సరిగ్గా రక్త ప్రసరణ లేనట్టు, అలాగే మనకి ఆక్సిజన్ సమస్యలు ఉన్నట్టు, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది ఈ కలర్ ఉంటే అని చెప్తున్నారు నిపుణులు. అండ్ ఆల్సో ఇప్పుడు మనం నాలిక రంగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాలికను శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి దొరుకుతాయిగా మార్కెట్లో టంగ్ క్లీనర్స్ అనేవి, వాటితో మనం స్లోగా చాలా అంటే చాలా కేర్ఫుల్గా నాలికని క్లీన్ చేసుకోవాలి, చాలా జెంటిల్గా. అలాగే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. సమతుల్య ఆహారం అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ధూమపానం, పొగాకు తీసుకోవడం కూడా పూర్తిగా ఆపేయాలి.